దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం ఎలా ఉన్నారు? ప్రొద్దున్నే ప్రార్థన, ప్రొద్దున్నే ఆరాధన, దేవుని వాక్యం. శక్తి కలిగిన దేవుడు కదా. ఈరోజు మీ స్థితి ఎట్లున్నా నిన్ను ప్రేమించే దేవుడు, నీ పక్షమై కృప చూపే దేవుడు. తల్లి, తండ్రి, బంధువులు, స్నేహితులు, ఆప్తులు అంటే మన అనుదిన జీవితంలో మనల్ని ఎందరో విడుస్తారండి. వ్యక్తిగతంగా ఎన్నో అనుభవాలతో ఈ మాట చెప్తున్నా. కానీ దేవుడు నిన్ను విడివాడు. ఆయన కృప నీకు ఉంటుంది. కనుక్షణం ఆయన కృప కంటి పాప వల్ల నిన్ను కాపాడుతుంది. ఏమ్మా ఈరోజు జీవితం ఏంటని ఒంటరిగా అలా ఆలోచించే వాళ్ళు ఎంతమంది ఉండరండి కదా. ఏ దేశం నుండి మాటలు వింటున్నావు, ఏ రాష్ట్రం, ఏ గ్రామం. ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. అమ్మ నా భర్త నన్ను ప్రేమించట్లేదమ్మా, నా భార్య నన్ను ప్రేమించట్లేదు, నా బిడ్డలు నన్ను ప్రేమించట్లేదు. ఎవరు నిన్ను ప్రేమించట్లా? యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన కృప అయిన దయ ఉంటే ఒకరోజు ఉంటుంది, నీ తల పైకెత్తుతాడు. చెయ్యని నేరాలు, అవమానాలు, నిందలు, కొన్నిసార్లు మనం ఏ తప్పు చేయమంటే మన మీద వేసిస్తారు ఎవరు. అన్యాయంగా నీ గురించి చెడు ప్రచారాలు. దేవుడు అన్యాయం చేస్తాడా? దేవుడు న్యాయం చేస్తాడు. నీకు నీ తల పైకెత్తుతాడు, నీ కన్నీటిని తుడుస్తాడు, నీ జీవితాన్ని ధైర్యపరుస్తాడు. ఒకే ఒక్క మాట నేను చదువుతున్నాను. 138వ కీర్తన 7వ వచనం. నేను ఆపదలో చిక్కుబడి ఉన్నాను, నీవు నన్ను బ్రతికించెదవు. నా శత్రువుల కోపము నుండి నన్ను రక్షించుటకై నీవు నీ చేయి చాపెదవు. ఆపదలో చిక్కుబడి ఉన్నా నేను నిన్ను రక్షిస్తాను. నువ్వు ఒకవేళ నువ్వు ఇట్లుంటే ఆయన చెయ్యి చాపి పైకి లేపుతాడట. చెయ్యి చాపి నేను రక్షిస్తాను, లేపుతాను నేను. నా కుడి చేతిని చూడండి, జీవితమే ఇచ్చేసాడు ఆయన. ఆయన ప్రాణమే ఇచ్చేసాడు. నీకు ఆపదలో ఉన్నావమ్మా, నీ ఆపదలో, నీ బాధలో నిన్ను రక్షిస్తాను, కాపాడతాను, లేవనెత్తుతాను, నిన్ను బ్రతికిస్తాను. ఎంత మంచి మాట అండి. దేవుడే అలాంటి కృప చూపుతున్నప్పుడు నువ్వు ఏ విషయంలో కృంగిపోకు, భయపడకు, ధైర్యంగా ఉండు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆపత్కాలములలో నేను నమ్ముకొనదగిన దేవుడు, నేను 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 అంటున్నాడు ఆయనే. అందుకే ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఆపత్కాలములో నీ ప్రతి ఆపదల నుండి, నువ్వు పడుతున్న ప్రతి దాంట్లో నుంచి, ఆపదల నుంచి విడిపించి రక్షించి లేవనెత్తేదని ఈరోజు వాగ్దానం. ఆపదల నుంచి విడిపించి రక్షించి లేవనెత్తేదని. ఇక్కడ ధైర్యంగా ఉండండి, దేవుని స్తుతించండి, మంచిగా ప్రార్థన చేసుకోండి, దేవుని వాక్యం వినండి. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం వింటున్నారో, రక్షణ లేని వారికి మొదటిగా రక్షణ దయచే. ఆత్మీయంగా పడిపోయిన వారు లేవనెత్తు. పరిశుద్ధాత్మ నింపుదల, ఉజ్జీవం, ఒక అపోస్తుల బోధ, ఒక జాషువా జనరేషన్, ఒక ఎస్తేర్ బృందాలు మా కల్వరి మినిస్ట్రీ కానీ నాయన క్రైస్తవ సమాజంలో కానీ లేవనెత్తు ప్రభా. ఎవరికి రోగ వ్యాధి, చింత, కోర్టు కేసులు, మానసిక ఒత్తిళ్ళు, అప్పుల బాధ, ఉద్యోగులేమి విడుదల దయచేసి, అక్రమ అన్యాయంగా వారి డబ్బు ఎవరెత్తుకెళ్ళారు భయముతో డబ్బు తెచ్చేయాలి. మా డబ్బుని దొంగిలించిన వాళ్ళకి నిద్ర పట్టొద్దయ్యా. మాకు అన్యాయం చేసిన వారికి నిద్ర పట్టొద్దు. ఎందుకంటే నువ్వే మాకు న్యాయం చేయాలి. వ్యాజ్యం ఆడాలి. నీ ప్రియులు డబ్బు తీసుకొని, నీ ప్రియులు భూమిని తీసుకొని, నీ ప్రియులు అన్యాయం చేసిన వారికి భయం కలగజేయ ప్రభా. ఇదిగో నా తండ్రి, ఇతర దేశాలు ఎవరుండి బాధలు, కష్టంలో ఉన్న వారికి ఉద్యోగాలు, వీసాల విషయంలో, వారి గృహాల విషయంలో అన్ని సహాయం చేసి ఉన్న దేశాల్లో ఉజ్జీవం, రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాను. భారతదేశాన్ని కాపాడు తండ్రి, రక్షించిన ఆయన యేసయ్య. మేమందరం ప్రార్థన చేస్తున్నాం. మా దేశ బోర్డర్ చుట్టూ నీ కాపుదల, యుద్ధాలు, యుద్ధ సమాచారాలు, హత్యలు, ఆత్మహత్యలు, దొంగతనాలు, దోపిడీలు, మారణ కోమలు, మత కక్షలన్నిటి నుంచి విడిపించు. ఎంతోమంది బోర్డర్లు యుద్ధం చేస్తున్న సైనికుల్ని కాపాడయ్యా. అయ్యా వారి కుటుంబాలను కాపాడు నా తండ్రి. ప్రతి వ్యవస్థని మీరు రక్షించి కాపాడమని ప్రార్థన చేస్తూ అయ్యా ఈరోజు మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలను దీవించి వారిని వర్ధలు చేసి ఆత్మీయ బలం, ఆరోగ్య బలం, ఆర్థిక బలంతో నింపండి. కుటుంబపు శోధనల నుండి విడిపించండి. ఈరోజు నా తండ్రి అందరిపై శుభములు, కల్వరి పరిచర్యని ఆపత్కాలను తప్పించి విడిపించి మీరు తోడై ఉండమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వాగ్దానం మీకోసం దేవుని బిడ్డలారా అందరు లైక్ చేసి షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టి దేవుని మహిమపరచండి. ప్రతిరోజు వాగ్దానం వింటున్నారు కదా, దేవుని స్తుతించండి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. రెండవదిగా ఎంతమంది వాగ్దానం వింటున్నారో 16, 17, 18 3 దిన సభలు కల్వరి ప్రామిస్ ల్యాండ్, హయత్ నగర్, హైదరాబాద్. అద్భుతమైన ఉజ్జీవ సభలు కుటుంబాలుగా ప్రేమతో ఆహ్వానిస్తూ దేవుడు మీ అందరిని దీవించునుగాక.